Hello everyone. Today I am going to give questions on Unit 2 Objectives of Teaching and Learning English in English Methodology. First question. The chief aim of teaching English in our school is to help learners acquire simple, natural and live English. What aim is this? Options: literary aim, linguistic aim, cultural aim, aesthetic aim. Which one is the correct answer? ఇక్కడ లిటరరీ ఏమంటే ఇది సాహిత్యానికి సంబంధించిన లక్ష్యం, లింగ్విస్టిక్ అంటే భాషా సంబంధమైన, కల్చరల్ అంటే సంస్కృతికి సంబంధించింది. ఆప్షన్ 4 ఎస్థెటిక్ ఎయిమ్ అంటే బ్యూటీ ఆఫ్ ద ఎయిమ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క బ్యూటీ గురించి చెప్పడం. సో వాట్ ఈస్ ద ఎయిమ్? విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సో స్కూల్లో ఇంగ్లీష్ నేర్పిస్తే వాళ్ళకు లర్నర్స్కి ఏమొస్తుంది? దే ఎక్వైర్. వాళ్ళకి ఏం నేర్చుకుంటారు? సింపుల్, న్యాచురల్ అండ్ లైవ్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఆ నేర్చుకునే లక్ష్యం ఏంటి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, లింగ్విస్టిక్ ఎయిమ్. సో మనం స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకుంటే న్యాచురల్గా సింపుల్గా ఉండే ఇంగ్లీష్ అంటే లింగ్విస్టిక్ ఎయిమ్, అంటే భాషా సంబంధమైన లక్ష్యం ద్వారా మనం ఇవన్నీ సింపుల్, న్యాచురల్ అండ్ లైవ్ ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాం. ఫస్ట్ వన్ చూసుకుంటే లిటరరీ ఎయిమ్, సాహిత్యానికి సంబంధించినది. ఫస్ట్ మనకు భాష వస్తేనే సాహిత్యం అవన్నీ నేర్చుకోగలుగుతాం. ఆప్షన్ 3 చూస్తే కల్చరల్ ఎయిమ్, సంస్కృతి సంప్రదాయాలు నేర్పించడం. ఎస్థెటిక్ ఎయిమ్, బ్యూటీ గురించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, మనం ఎంత బాగా మాట్లాడటం, మనకు భాష నేర్చుకునే తర్వాత ఈ మిగతా ఆప్షన్స్ చూడొచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. Second question. The following is not an object of teaching English at primary level. Option A, to make learning enjoyable activity. Option B, to help learners recite rhymes and poems. Option B, to familiarize peoples with the spoken and written form of English. To send peoples abroad. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ మీ ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి మాత్రం టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్ యొక్క ఆబ్జెక్ట్ కాదు. ఏది మరి కాదు? ఆప్షన్ డి అనేది కాదు, టు సెండ్ పీపుల్ అబ్రాడ్. ఆప్షన్ ఏ చూసుకుంటే ఒకసారి టు మేక్ లెర్నింగ్ అండ్ ఎంజాయబుల్ యాక్టివిటీ. సో ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ అనేది ఎలా ఉంటుంది? లెర్నింగ్ అండ్ ఎంజాయబుల్ యాక్టివిటీ. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలా ఎంజాయబుల్గా ఉంటుంది ఆ యాక్టివిటీ అనేది. ఆప్షన్ బి చూస్తే టు హెల్ప్ లెర్నర్స్ రిసైట్ రైమ్స్ అండ్ పోయమ్స్. సో వాళ్ళు పోయమ్స్, రైమ్స్ నేర్చుకుంటారు. ఆప్షన్ సి టు ఫెమిలియరైజ్ పీపుల్స్ విత్ ద స్పోకెన్ అండ్ రిటర్న్ ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్. సో వాళ్ళు ప్రైమరీ లెవెల్లో వాళ్ళు స్పోకెన్ అంటే మాట్లాడగలుగుతారు, చిన్న చిన్న వర్డ్స్ అనేవి రాయడం నేర్చుకుంటారు. ఆప్షన్ డి చూస్తే టు సెండ్ పీపుల్ అబ్రాడ్. సో ఇక్కడ ఇంగ్లీష్ ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ నేర్పించడం అనేది టు సెండ్ పీపుల్ అబ్రాడ్ అనేది రాంగ్ ఆన్సర్. వాళ్ళకు ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ నేర్పిస్తే లెర్నింగ్ అనేది ఎంజాయబుల్గా ఉంటుంది, పోయమ్స్, రైమ్స్ నేర్చుకుంటారు, స్పోకెన్ అండ్ రిటర్న్ ఫామ్ అనేది వాళ్ళకు వస్తుంది. Third question, the main objective of teaching English are. ఇక్కడ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి టీచింగ్ ఇంగ్లీష్లో? ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ టు మేక్ పీపుల్ ఎక్వైర్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. ఆప్షన్ బి టు మేక్ పీపుల్ లొకేట్ కీవర్డ్స్ అండ్ కీ సెంటెన్సెస్ ఇన్ ద లాంగ్వేజ్. ఆప్షన్ సి టు మేక్ పీపుల్స్ రైట్ అండ్ స్పీక్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. Option D, to make people acquire the 4 skills: listening, speaking, reading and writing. Which one is the correct option?
ఒకసారి క్వశ్చన్ చూస్తే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? థర్డ్ క్వశ్చన్లో ఆప్షన్ 4D ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు మేక్ పీపుల్ ఎక్వైర్ 4 స్కిల్స్: లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో వాళ్ళకు 4 స్కిల్స్ అనేటివి వస్తాయి. ఏంటి ఆ 4 స్కిల్స్ అంటే లిజనింగ్ స్కిల్, వాళ్ళు వినగలుగుతారు. స్పీకింగ్, మాట్లాడగలుగుతారు. రీడింగ్, ఏదైనా చదవగలుగుతారు. అండ్ రైటింగ్, ఏదైనా రాయగలుగుతారు. ఈ స్కిల్స్ అనేటివి వస్తాయి. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. ఆప్షన్ సి చూస్తే ఒకసారి టు మేక్ పీపుల్ రైట్ అండ్ స్పీక్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇది కూడా కరెక్టే, కానీ మనకి ఇచ్చిన ఆప్షన్లో మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటిది? అన్నీ కరెక్టే ఆల్మోస్ట్. ఆప్షన్ ఏ, బి, సి, డి అన్నీ కరెక్టే, కానీ బి అనేది మెయిన్ ఆబ్జెక్ట్. ఇక్కడ అన్నీ వచ్చినాయి దీంట్లో. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్. సో ఆప్షన్ సిలో 2 ఉన్నాయి, రైట్ అండ్ స్పీక్. ఆప్షన్ బి చూస్తే టు మేక్ పీపుల్ లొకేట్ కీవర్డ్స్ అండ్ సెంటెన్సెస్. ఇక్కడ కీవర్డ్స్ తెలుసుకుంటారు, సెంటెన్స్. ఇది కూడా కరెక్టే, కానీ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటిదంటే లాస్ట్ దానికి ప్రిఫర్ చేయాలి. ఆప్షన్ ఏ చూస్తే టు ఎక్వైర్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్. దీంట్లో 2 స్కిల్స్ మాత్రమే వస్తున్నాయి. ఆప్షన్ డిలో 4 స్కిల్స్ వస్తున్నాయి: లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, the objective that signifies the ability to recognize the beauty in the use of words, rhymes, ideas and figure of speech. Options: A, knowledge, B, comprehensive, C, expression, D, appreciation. Which one is the correct answer? Option D is the correct answer. Appreciation. సో ఎట్లా అంటే ద ఆబ్జెక్టివ్ దట్ సిగ్నిఫైస్ ద ఎబిలిటీ అంటే ఇక్కడ ఇచ్చిన వేటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. సిగ్నిఫైస్ అంటే ఎక్కువ ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఇస్తుంది. సిగ్నిఫైస్ టు రికగ్నైజ్ ద బ్యూటీ ఇన్ ద యూజ్ ఆఫ్ వర్డ్స్. సో మనం ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసిన ఒక సెంటెన్స్ చూసుకున్నప్పుడు దాంట్లో వర్డ్స్, రైమ్స్, ఐడియాస్, ఫిగర్ ఆఫ్ స్పీచెస్ ఇవన్నీ ఉంటే ఆ సెంటెన్స్ అనేది చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు. సో దాన్ని అది మంచిగా ఉండే సెంటెన్స్ ఏమంటారు, మనం అప్రిసియేట్ చేస్తాం. అట్లా మంచిగా ఉంటాయి ఆ సెంటెన్స్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నాలెడ్జ్ ఎందుకు కరెక్ట్ కాదంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సెంటెన్స్, అది కాదు. ఇక్కడ వీటిని అన్నిటినీ ఆ బ్యూటీ గురించి, వర్డ్స్, రైమ్స్, ఐడియాస్, ఫిగర్స్ యొక్క బ్యూటీ గురించి చెప్తున్నాం. ఒక సెంటెన్స్లో ఇవన్నీ ఉంటాయి. వాటిని అన్నీ బాగుంటే మనం అప్రిసియేట్ చేస్తాం. సో నాలెడ్జ్ అంటే గుర్తుపెట్టుకోవడం, కాంప్రహెన్సివ్ అంటే నేర్చుకోవడం, ఎక్స్ప్రెషన్ అంటే ఇవన్నీ మనం చెప్పడం. సో ఇక్కడ అన్నీ ఉంటే వాటిని మనం బాగుంది అని చెప్తాం. సో దాన్ని అప్రిసియేషన్ అంటారు. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్యాసివ్ స్కిల్స్? ఆప్షన్స్: లిస్నింగ్ అండ్ రీడింగ్, లిస్నింగ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, రీడింగ్ అండ్ స్పీకింగ్. Which one is the correct answer? Option A is the correct answer. Listening and reading are the passive skills. So మనకు మొత్తానికి 4 skills ఉంటుంది, LSRW: listening, speaking, reading, రైటింగ్. వీటిలో లిజనింగ్ అండ్ రీడింగ్ అనేది ప్యాసివ్ స్కిల్స్. లిసనింగ్ అంటే మనం ఏం పని చేయం, ఎవరు ఏం చెప్పినది ఒక కాన్స్టెంట్గా వింటాం. రీడింగ్ కూడా రాస్తూ ఉంటాం ఏం చెప్తే అది. సో ఇవి ప్యాసివ్ స్కిల్స్.
సో వీటి మీద ఎక్కువ అటెన్షన్ అనేది మనకి అవసరం ఉండదు. స్పీకింగ్ అంటే మనం మాట్లాడాలి, గుర్తుపెట్టుకోవాలి సెంటెన్స్ అవి. ఈ రైటింగ్ అంటే కూడా కరెక్ట్ మిస్టేక్స్ పోకుండా రావాలి. సో వీటిలలో లిజనింగ్ అండ్ రీడింగ్ అనేవి ప్యాసివ్ స్కిల్స్. స్పీకింగ్, రైటింగ్ అనేటివి యాక్టివ్ స్కిల్స్. సిక్స్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ యాక్టివ్ స్కిల్స్? Listening and reading, reading and speaking, reading and writing, speaking and writing. Which one is the correct answer? Option D is the correct answer. Speaking and writing are the active skills. So manakunna skills entidi 4 skills unnayi. LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. వీటిలో స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేటివి యాక్టివ్ స్కిల్స్. స్పీకింగ్ అనేది మనం మాట్లాడేటప్పుడు అటెన్షన్ అనేది ఉంటుంది. ఏం మాట్లాడుతున్నాం, ఏంటిది, మిస్టేక్స్ పోతుందా, మిస్టేక్స్ పోతే మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం, అది యాక్టివ్గా ఉంటాం. రైటింగ్లో కూడా ఏమైనా రాసేటప్పుడు గ్రామటిక్ మిస్టేక్, సెంటెన్స్ అనేది, స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్ అయిపోతే మళ్ళీ వాటిని మనం కరెక్ట్ చేసుకుంటాం. సో అటెన్షన్ అనేటిది ఉంటాయి ఈ 2 స్కిల్స్, స్పీకింగ్ అండ్ రైటింగ్. సో వీటిని యాక్టివ్ స్కిల్స్ అంటారు. మరి లిజనింగ్, రీడింగ్ అనేటివి మనం ఎవరేం చెప్పినా ప్యాసివ్గా సైలెంట్గా వింటాం, మిస్టేక్స్ని మెల్లగా ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ మన స్పీకింగ్లో మాట్లాడుతుంటే ఏదైనా మిస్టేక్ పోతే తొందరగా ఐడెంటిఫై చేస్తారు వేరే వాళ్ళు. సో లిజనింగ్లో మనం కొంచెం టైం తీసుకుంటాం. సో వాటిని ప్యాసివ్ స్కిల్స్ అంటారు. స్పీకింగ్ అండ్ రైటింగ్ని యాక్టివ్ స్కిల్స్ అంటారు. 7th question, which of the following is not an objective of teaching composition? Options: to give sufficient writing practice to students. Option B, to enable them to use appropriate techniques in different types of writing. Option C, to create interest in the pupils and develop a taste for a wide reading. Option D, to enable them to think originally, organize their ideas. Which one is the correct answer? ఇక్కడ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్. నాట్ ఏది కాదు టీచింగ్ కాంపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్. టీచింగ్ కాంపోజిషన్ అంటే మనం యూజ్ చేస్తాం కదా, కాంపోజిషన్ అంటే వర్క్ బుక్, రైటింగ్ స్కిల్స్ కోసం యూజ్ చేసేది. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టు ఎనేబుల్ దెమ్ టు థింక్ ఒరిజినల్లీ, ఆర్గనైజ్ దేర్ ఐడియాస్. సో ఇక్కడ వర్క్ కాంపోజిషన్ అంటే ఆ బుక్లో మనం రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తాం, కానీ మన ఐడియాస్ అనేటివి యూజ్ చేయం. మనం ఒరిజినల్గా మన ఐడియాస్ని థింక్ చేయడం, వాటిని యూజ్ చేయడం, వాటిని ఆ బుక్లో రాయడం అనేటిది జరగదు. సో ఇది టీచింగ్ కాంపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ కాదు. ఒకసారి ఫస్ట్ వన్ కూడా చూస్తే టు గివ్ సఫిషియంట్ రైటింగ్ ప్రాక్టీస్ టు స్టూడెంట్స్. సో కాంపోజిషన్ అంటే ఆ బుక్లో మనం స్టూడెంట్స్కి రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇవ్వాలి. ఆప్షన్ బి, టు ఎనేబుల్ దెమ్ టు యూజ్ అప్రోప్రియేట్ టెక్నిక్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైటింగ్. సో మనం రైటింగ్ ప్రాక్టీస్ కోసమే యూజ్ చేయాలి కాంపోజిషన్ బుక్ అంటే. సో మళ్ళీ అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి కదా, ఆ టెక్నిక్స్ అన్నిటి యూజ్ చేయాలి రైటింగ్ కోసం. ఆప్షన్ సి, టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద పీపుల్స్ అండ్ డెవలప్ ఏ టేస్ట్ ఆఫ్ వైడ్ రీడింగ్. సో ఇక్కడ మనం రాసింది ఎలా రాస్తాం, రాయడం, చదవడం టెక్నిక్స్ అనేటివి అన్నీ యూజ్ చేయాలి. కానీ ఆప్షన్ డి చూస్తే టు ఎనేబుల్ టు థింక్ ఒరిజినల్లీ అండ్ ఆర్గనైజ్ దేర్ ఐడియాస్. వాళ్ళు కొత్తగా థింక్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఐడియాస్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బుక్లో ఏముందో అదే చదవాలి, అదే రాయడం నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ని మంచిగా నేర్చుకోగలుగుతారు. 8th question,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ సప్లిమెంటరీ రీడర్? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో టీచింగ్ సప్లిమెంటరీ రీడర్ యొక్క ఆబ్జెక్ట్ ఏది అనేది ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్: టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద పీపుల్స్ అండ్ డెవలప్ ఏ టేస్ట్ ఆఫ్ వైట్ రీడింగ్. ఆప్షన్ బి: టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్ ఇన్ సైలెంట్ రీడింగ్ విత్ ఏ రీజనబుల్ స్పీడ్. Option C: to motivate them for self-study. Option D: all the above. Which one is the correct answer? Option D is the correct answer. All the above. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే సప్లిమెంటరీ రీడర్కి ఉండాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో ఆప్షన్ ఏ చూసుకుంటే టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద పీపుల్స్ అండ్ డెవలప్ ఏ టేస్ట్ ఆఫ్ వైట్ రీడింగ్. సో మనం సప్లిమెంటరీ రీడర్ వల్ల వాళ్ళకి రీడింగ్ స్కిల్ అనేది డెవలప్ అనేది అవుతుంది. ఆప్షన్ బి: టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్ ఇన్ సైలెంట్ రీడింగ్ విత్ ఏ రీజనబుల్ స్పీడ్. సో వాళ్ళకి సైలెంట్ రీడింగ్ అనేది అలవాటు అవుతుంది, ప్లస్ వాళ్ళు ఎంత స్పీడ్గా చదవడం, ఎంత స్పీడ్లో చదవాలి ఒక సెంటెన్స్ అనేది వాళ్ళకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం స్లోగా చదువుతారు, కొంచెం తర్వాత స్పీడప్ అవుతారు, తర్వాత ఎంత స్పీడ్లో చదవాలి అనేది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. దేనివల్ల? సప్లిమెంటరీ రీడర్ వల్ల. నెక్స్ట్ ఆప్షన్ సి చూస్తే టు మోటివేట్ దెమ్ ఏ సెల్ఫ్ స్టడీ. సో సప్లిమెంటరీ రీడర్ వల్ల వాళ్ళే సెల్ఫ్ స్టడీ చేసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు చదువుకోవడం అలవాటు చేసుకుంటారు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ ద అబౌవ్. Ninth question: enabling the students to use appropriate techniques in different types of writing is an objective of teaching. Options: prose, poetry, supplementary reader, composition. Which one is the correct option? సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తారు ఎక్కడ? రైటింగ్లో. సో అలాంటి ఆబ్జెక్టివ్ని ఏమంటారు? ఇట్ మీన్స్ ద యాక్ట్ ఆఫ్ రైటింగ్. సో ఇక్కడ ఉన్న వర్డ్స్ని అన్నింటినీ ఒక దగ్గర ఒక ఆర్డర్ వైజ్గా చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ తయారు చేస్తారు. అలా తయారు చేసే మీనింగ్ఫుల్ సెంటెన్స్ని అలాంటి రైటింగ్ని ఏమంటారు? ప్రోజ్, పోయట్రీ, సప్లిమెంటరీ రీడర్, కాంపోజిషన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాంపోజిషన్. కాంపోజిషన్ అంటే ద యాక్ట్ ఆఫ్ రైటింగ్. అంటే ఏ కాంపోజిషన్ టేక్స్ సెవరల్ ఐడియాస్ అండ్ పుట్ దెమ్ ఇన్ ఆర్డర్ సో రీడర్ కెన్ అండర్స్టాండ్ అన్ ఐడియా. సో ఇక్కడ అన్ని వర్డ్స్ని ఒక ఆర్డర్లో పెడితే ఆ సెంటెన్స్ అనేది ఈజీగా మనకి అర్థమవుతుంది. అలాంటి దాన్ని కాంపోజిషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్? ఆప్షన్స్: రీడ్ ఇంగ్లీష్ విత్ ప్రాపర్ స్ట్రెస్, ఇంటోనేషన్, ప్రొనౌన్సియేషన్. ఆప్షన్ బి: రీడ్ ఇంగ్లీష్ విత్ ప్రాపర్ పాస్. ఆప్షన్ సి: యూజ్ ప్రాపర్ పంక్చుయేషన్ మార్క్స్. ఆప్షన్ డి: ఆల్ ఆర్ కరెక్ట్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఇంగ్లీష్ టీచింగ్ యొక్క ఆబ్జెక్టివ్? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే రీడ్ ఇంగ్లీష్ విత్ ప్రాపర్ స్ట్రెస్, ఇంటోనేషన్, ప్రొనౌన్సియేషన్ అనేది ఇది రీడింగ్ మనకు టీచింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్లో 4 స్కిల్స్ ఉంటుంది: లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్
అండ్ రైటింగ్. ఇక్కడ రీడ్ విత్ ప్రాపర్ స్ట్రెస్, ఇంటోనేషన్, ప్రొనౌన్సియేషన్ అంటే మనం అది రీడింగ్ స్కిల్లోకి వస్తుంది. ఆప్షన్ బి చూస్తే రీడ్ విత్ ప్రాపర్ పాజ్, ఎక్కడ మనం ఆగాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలనేది మనకు తెలిసి ఉండాలి. ఇవి రెండు రీడింగ్ స్కిల్లోకి వస్తాయి, ఏ బి. సి చూస్తే యూస్ ప్రాపర్ పంక్చువేషన్ మార్క్స్. పంక్చువేషన్ మార్క్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, మనం రాసేటప్పుడు యూజ్ చేస్తాం. సో ఇది రైటింగ్ స్కిల్లోకి వస్తుంది. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ డి, ఆల్ ఆర్ కరెక్ట్. సో ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ కరెక్టే. మనం రీడ్ ఇంగ్లీష్ విత్ ప్రాపర్ స్ట్రెస్, ఇంటోనేషన్, ప్రొనౌన్సియేషన్. మనం చదివేటప్పుడు స్ట్రెస్ ఉండాలి, ఇంటోనేషన్, ప్రొనౌన్సియేషన్ అనేటివి ఉండాలి. ఆప్షన్ బి, రీడ్ ఇంగ్లీష్ విత్ ప్రాపర్ పాజ్. మనం మాట్లాడేటప్పుడు రీడ్ ఇంగ్లీష్ మనం చదివేటప్పుడు ఎక్కడ ఆగాలి, ఎక్కడ స్లో చేయాలి, ఫుల్ స్టాప్ ఉన్న దగ్గర ఆగాలి, మళ్ళీ కంటిన్యూషన్ చేయాలి, అవన్నీ తెలిసి ఉండాలి. ఇది కూడా కరెక్ట్. యూజ్ ప్రాపర్ పంక్చువేషన్ మార్క్స్. రాసేటప్పుడు మనం పంక్చువేషన్ మార్క్స్ ఎక్కడ పెట్టాలనేది రైటింగ్ స్కిల్లో తెలిసి ఉండాలి. ఇవి ఆల్ ఏబిసి ఇవన్నీ కరెక్ట్ కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్. 11th question, which is main objective of teaching English? Option A, use proper pronunciation in speaking English. Option B, use correct stress and intonation in speaking. Option C, speak grammatically correct. Option D, speak English fluently. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో విచ్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. మన టీచింగ్ ఇంగ్లీష్లో ఈ మెయిన్ ఆబ్జెక్టివ్, ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇలా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏది, బెస్ట్ ఆప్షన్ ఏది? సో మనకు బెస్ట్ ఆప్షన్ ఏది తెలియాలంటే ఫస్ట్ మనకు ఈ టీచింగ్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్స్ అన్నీ గుర్తుపట్టగలిగితే అందులో బెస్ట్ ఆప్షన్ ఏది తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యూజ్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అన్నీ కరెక్టే. ఆప్షన్ బి, ఆప్షన్ సి, డి అన్నీ కరెక్టే. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏముంది, మెయిన్ ఆబ్జెక్ట్. ఇవన్నీ కరెక్ట్ టీచింగ్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్సే. కానీ ఇలా బెస్ట్ ఆప్షన్ ఏది, ఇవన్నీ కరెక్టే. కానీ ఇలా బెస్ట్ ఆప్షన్ ఏది, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం, యూజ్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్. సో ఇక్కడ లాస్ట్ వన్ చూస్తే స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. మనకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వస్తేనే ప్రొనౌన్సియేషన్, స్ట్రెస్ ఇవన్నీ వస్తేనే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వస్తుంది. ఇది లాస్ట్కి వస్తుంది మనకు అన్నీ నేర్చుకున్న తర్వాత. స్పీక్ గ్రామటికల్లీ కరెక్ట్, మనకు కొంచెం ఇంగ్లీష్ తెలిస్తేనే అది గ్రామటికల్లీ కరెక్ట్ చేయడం తెలుస్తుంది. యూజ్ కరెక్ట్ స్ట్రెస్, ఇంటోనేషన్ ఇన్ స్పీకింగ్. సో ఇవి కూడా స్ట్రెస్, ఇంటోనేషన్ మనం యూజ్ చేయాలి. ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి, దాని తర్వాత స్ట్రెస్, ఇంటోనేషన్ అవి నేర్చుకోవాలి. 12th question and last question, which is not an objective of teaching English? Option A, listen to English sound properly. Option B, listen to words with meaning expressed by others. Option C, give the response to the talk of the teacher. Option D, to send children abroad. So here, which is not an objective of teaching English? ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది టీచింగ్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ కాదు? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో మనం ఇదేంటి, టు సెండ్ చిల్డ్రన్ అబ్రాడ్. సో మనం ఇంగ్లీష్ నేర్పిస్తే పిల్లలకు వాళ్ళని అబ్రాడ్ పంపించడానికి అనేది కాదు, మనం ఇక్కడ ఇండియాలో కూడా యూజ్ చేయడానికి, ఇక్కడ యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా. మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది టు సెండ్ చిల్డ్రన్ అబ్రాడ్ అనేది రాంగ్. అబ్రాడ్ పంపించడానికి ఇంగ్లీష్ నేర్పిస్తారు అనేది రాంగ్. ఆప్షన్ ఏ చూస్తే లిసన్ టు
ఇంగ్లీష్ సౌండ్ ప్రాపర్లీ. మనం విని ప్రాపర్గా నేర్చుకోగలుగుతాం ఇంగ్లీష్ అనేది, అది కరెక్ట్. లిజన్ టు వర్డ్స్ విత్ మీనింగ్ ఎక్స్ప్రెస్డ్ బై అదర్స్. సో లిజన్ టు వర్డ్స్ విత్ మీనింగ్. సో మనం వర్డ్స్ అనేటి మీనింగ్స్ కూడా తెలుసుకోవాలి. ఎవరైనా మాట్లాడిన వర్డ్స్ ఉంటాయి కదా, సెంటెన్సెస్, అదేంటి అంటే ఏంటి, వాటి మీనింగ్ అనేది తెలుసుకుంటే మనం కూడా యూజ్ చేయొచ్చు మాట్లాడేటప్పుడు. నెక్స్ట్ ఆప్షన్ సి చూస్తే, గివ్ ద రెస్పాన్స్ టు ద టాక్ ఆఫ్ ద టీచర్. సో టీచర్ మాట్లాడేటప్పుడు మనం టీచర్ ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎస్ నో అని ఇట్లా కొంచెం ఒక సెంటెన్స్ అనేది మాట్లాడడానికి ట్రై చేయాలి, రెస్పాండ్ అవ్వాలి. ఇవన్నీ టీచింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లోకే వస్తాయి. సో టు సెండ్ చిల్డ్రన్ అబ్రాడ్ అనేది రాంగ్. Thank you everyone for watching this video.